నేడు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇందులో భాగంగా ఇటు ప్రభుత్వం నుంచి ఏదైతే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి డీపీఆర్ గురించి అంతా కూడా చర్చలు సాగుతున్నాయి. అటు ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, దాంతోపాటు ప్రభుత్వం నుంచి. సో, వాడివేడిగా అంటే సభ మొత్తం కూడా మీరా మేమా అన్నట్టుగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ క్లియర్‌గా చూస్తున్నాం. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్‌కి సంబంధించినటువంటి అంశాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తా ఉన్నారు. దాంతోపాటు ఏదైతే కృష్ణానది జలాలకు సంబంధించి అంశం కూడా రేపు చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి నదీ జలాలకు సంబంధించి ఇష్యూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి కూడా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ప్రభుత్వం మాత్రం దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వము మోసం చేశాయని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇవాళ ప్రభుత్వ వైఫల్యం వల్లనే జల దోపిడీ జరుగుతుందన్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు కూడా రేపు చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మరి తెలుస్తూ ఉన్నది. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే మూసీ సుందరీకరణకు సంబంధించి అంతా కూడా ఒక చర్చ సాగుతూ ఉన్నది. ఒకవైపు ప్రభుత్వం విదేశాల మొత్తం కూడా తిరిగి మేము మూసీ సుందరీకరణం చేసి ఈ మురికి వాడలని తీర్చిదిద్దుతాము అంటూ కూడా మురికి వాడల్లో బ్రతుకుతున్నటువంటి జనాలందరినీ కూడా కాపాడుతామన్నట్టు కూడా వరదల నుంచి కాపాడుతామన్నట్టు కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. కానీ ఇందులో ఏదైతే డీపీఆర్కి సంబంధించి ఇంకా అప్రూవల్ రాలేదు. డీపీఆర్కి సంబంధించి ఏదైతే 1,50,00,00,000 పెడతామన్నటువంటి వార్తను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎందుకు 1,50,00,00,000 ఇవాళ మూసీ సుందరీకరణ కోసం వెచ్చించాల్సినటువంటి అవసరం వస్తున్నది. కేవలం 50-60 కోట్లతో కూడా చేయొచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నది. అంటే ఇటు ఏది వాస్తవం ఏది నిజాలనేది కూడా క్లియర్‌గా మరి అసెంబ్లీలో మాత్రం చర్చలు అయితే సాగుతూ ఉన్నాయి. సమావేశాలు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక్కసారి అసెంబ్లీ బయట కూడా చూస్తూ ఉంటే చాలా ఉద్రిక్తత పరిస్థితి ఉంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలిసారి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మొదటి రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చూసాము. ఏదైతే మాజీ సర్పంచులు కావచ్చు, ఇవాళ పెండింగ్ బిల్లులు చెల్లించట్లేదంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితులు కూడా క్లియర్‌గా కనిపించాయి. గత 2 సంవత్సరాల నుంచి కూడా మాకు పెండింగ్ బిల్లులు రావట్లేవు. దాదాపు ఒక్కొక్కరికి 5-6 లక్షల పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ కూడా అనేక దఫలాలుగా ముఖ్యమంత్రిని కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, అందరికీ వినతి పత్రాలు కూడా ఇచ్చాము. ప్రజాభవన్‌కి వెళ్ళి కూడా వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశాం. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దాదాపు 500 కోట్లకు పైగా వాళ్ళ మాజీ సర్పంచ్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వం పైన కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. నిన్న మొదటి రోజు అయినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున మాజీ సర్పంచులు రావడం జరిగింది. వాళ్ళ ఆందోళన తెలపడం జరిగింది. అనేక దఫలాలుగా మేము ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నా కూడా మాకు ఎట్లాంటి స్పందన ఇవ్వట్లేదు. ఇప్పటివరకు రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. ఇంకోవైపు నుంచి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు సంబంధించిన వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులకు సంబంధించి కూడా ప్రభుత్వం చూస్తూ ఉంటే మొదటగా ఏదైతే మేము ఖర్చు చేసి ఇచ్చినటువంటి మేము ఆస్తులు అమ్ముకున్నాం, బంగారం అమ్ముకున్నాం, మా పొలాలు అమ్ముకున్నాం, మేము అమ్ముకుని గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడినాం. పెండింగ్ బిల్లులు ఆగిపోవడంతోని మా కుటుంబాలు ఆగమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా నిన్న మాజీ సర్పంచులు చేసినటువంటి ఆందోళన అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలందరూ కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇవాళ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, కొంతమంది చలో అసెంబ్లీ అనే అంశాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఒక 2-3 విద్యార్థులు కూడా రావడం జరిగింది. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటివరకు 2 లక్షల ఉద్యోగాల ఊసే లేదు. 60,000 ఉద్యోగాలు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటూ కూడా చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడైనా కనీసం ఈ ఉద్యోగుల గురించి కావచ్చు, నిరుద్యోగుల గురించి కావచ్చు పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళ నిరుద్యోగులు కూడా చలో అసెంబ్లీ అంటూ పిలుపునిచ్చినటువంటి దాఖలాలు చూసాము. 2-3 నిరుద్యోగులు వస్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తాను. ఒక్కసారి అసెంబ్లీ చుట్టుపక్కల పరిసరాలు చూస్తే ఉంటే కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇక్కడ వ్యాన్లు కావచ్చు, అందులో తీసుకెళ్లేటువంటి పరిస్థితి కావచ్చు, ఇదంతా కూడా ఒక ఉధృత పరిస్థితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు నిరుద్యోగులు చలో అసెంబ్లీ అని ప్రకటించారు. దాంతోపాటు అటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలపైన ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి స్పందన ఇవ్వట్లేదంటూ కూడా వారు కూడా చలో అసెంబ్లీ అంటూ కూడా మరి పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు క్లియర్‌గా చూసాం. దాంతోపాటు కొంతమంది రైతులు కూడా నారాయణపేట నుంచి కూడా చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు పట్టించుకోవట్లే అంటూ కూడా రైతు భరోసా కావచ్చు, ఇస్తా అన్న హామీలన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదంటూ కూడా వారు కూడా చలో అసెంబ్లీ అంటూ కూడా మరి రేపు వచ్చే పరిస్థితి ఉందంటూ కూడా వారు కూడా ఒక అంశాన్ని విడుదల చేశారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వర్గాలు ఇవాళ
అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమావేశంలో బయట ఇక్కడ భారీ ఎత్తున నిరసన కార్యక్రమానికి చెలో అసెంబ్లీ అంటూ కూడా మరి పిలుపునిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలంటూ కూడా ప్రధానంగా వారి డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు బక్కా జడ్సన్ కూడా సామాజికవేత్త బక్కా జడ్సన్ కూడా 5 తారీఖు నాడు చెలో అసెంబ్లీ అంటూ కూడా వారు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు చూస్తాం. అంటే వరుసగా సబండ వర్గాలు ఇలా ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత ఉన్నారనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ చెప్పుకుంటూ వస్తే హామీల విషయంలో కావచ్చు, ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వర్గానికి మేము ఇంత చేస్తాం అంత చేస్తాం, గత ప్రభుత్వం ఇంతే చేసింది చేయలేకపోయింది, మేము చేసి చూపిస్తామంటూ చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి పరిస్థితులు చూసాం. కానీ 2 సంవత్సరాలు పూర్తయిపోయేటప్పటికి ఇప్పటి వరకు కూడా ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నట్టు కూడా వాళ్ళ చలో అసెంబ్లీ అనే అంశం చూస్తుంటే కూడా క్లియర్గా అర్థమైపోతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళ ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య నిరుద్యోగ సమస్య, వారు కూడా మరోసారి ముట్టడికి ప్రయత్నం చేస్తాము, మరోసారి చలో అసెంబ్లీ రేపు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. సో వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యంగా వాళ్ళ నిరుద్యోగులను చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. సో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది, విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పింది, మహిళలకి స్కూటీలు ఇస్తామని చెప్పింది, దాంతోపాటు రాజీవ్ యువ వికాసం కూడా ఇస్తామని చెప్పింది. 4 లక్షల వరకు నిరుద్యోగ యువతకి ఏదో చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవడానికి కూడా సదుపాయం అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదంటూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే గత ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము గద్దదించామో ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వర్తిస్తుందంటూ కూడా అంతవరకు తెచ్చుకోవద్దంటూ కూడా నిరుద్యోగుల నుంచి ఒక హెచ్చరిక అండ్ డిమాండ్ కూడా విధిస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్గా అనిపిస్తూ ఉన్నాయి. సో భారీ ఎత్తున నిరుద్యోగులందరూ కూడా చలో అసెంబ్లీ అంటూ కూడా అసెంబ్లీ బాట పడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిరుద్యోగులకి న్యాయం చేయడం విషయంలో విఫలమైపోయింది. ఇప్పటికైనా నిరుద్యోగులకి న్యాయం చేయండి, అన్యాయం చేయొద్దు అన్నట్టుగా వారి నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. ఇట్లా చాలా వర్గాలు చెప్పుకుంటూ పోతా ఉంటే చలో అసెంబ్లీ అనే అంశం ఒకటి మాత్రం వినిపిస్తూ ఉంది. లోపల మాత్రం జరిగేటటువంటి చర్చలు మాత్రం ఇవాళ నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇలా ప్రభుత్వం వదిలేసిందంటూ కూడా, అదేవిధంగా 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం వదిలేసింది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మరి మైక్ ఇవ్వని పరిస్థితి, మైక్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ అసెంబ్లీ లోపల చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికైనా ప్రజాప్రభుత్వము వాళ్ళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిందంటూ కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇచ్చిన హామీలు కావచ్చు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, వాళ్ళ 6 గ్యారెంటీలు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ కూడా తక్షణమే వాళ్ళ అమలు చేయాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉంది. లేని ఎడల ఇవాళ అసెంబ్లీని ముట్టడిస్తాము, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చెప్తామంటూ కూడా సబండ వర్గాల నుంచి పిలుపునిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. వీడియో శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, అసెంబ్లీ నుంచి.